హాజీపూర్ ఎఫ్పిసి ఆధ్వర్యంలో రైతు దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని హాజీపూర్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకృతి రైతుల్ని సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం తన జీవితమంతా అంకితం చేసిన మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ జయంతిగా జాతీయ రైతు దినోత్సవం జరుపుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హాజీపూర్ మండల వ్యవసాయ అధికారి కృష్ణ, ఎస్బీఐ లీడ్ బ్యాంక్ అధికారి, హాజీపూర్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ అధ్యక్షులు వినయ్, ప్రకాష్ రావు, డైరెక్టర్స్ బొడ్డు శంకరయ్య, పుస్కూరి శ్రీనివాసరావు, బొలిశెట్టి తిరుపతి రైతులు పాల్గొన్నారు. రైతు దినోత్సవం సందర్భంగా ఈరోజు హాజీపూర్ ఎఫ్పిసి ద్వారా ముగ్గురు రైతులకు సన్మానం చేయడం జరిగింది. ముఖ్యంగా హాజీపూర్ ఎఫ్పిసి మా ముఖ్యమైన ఆలోచన ఏంటంటే ఇక్కడ రైతులను ఆర్గానిక్ అంటే సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసుకునే విధంగా ప్రోత్సహించాలన్న ఒక ఉద్దేశంతో మేము ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఎన్నో కార్యక్రమాలు మేము ఫీల్డ్లో ఎన్నో ప్రోగ్రామ్స్ పెట్టి రైతులకు ఎన్నోసార్లు ఎడ్యుకేట్ చేయడం, కనీసం వారి ఇంటి బంధమైన ఈ ఆర్గానిక్ ఉత్పత్తులను పండించుకొని వారి ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలని కోరుతున్నాము. ఎందుకంటే ఇప్పటికే చాలా ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ విపరీతంగా వాడకం జరుగుతుంది. దాన్ని తగ్గించాలన్న ఒక ఉద్దేశంతో మరి మేము ప్రతి కార్యక్రమం తీసుకొని దాన్ని ఊరూరా ఎన్నో ట్రైనింగ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మరి రైతులు కూడా కొత్త ముందటి కన్నా ఇప్పుడు కొంత ముందుకు వస్తున్నారు. ఇది ఇంకా చాలా చేంజ్ కావాల్సింది. దీన్ని ఈ విధంగా కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. మాకు అన్ని విధాల మరి సహకారం అందిస్తున్నామని ఎస్బీఐ గారు ముందటికి రావడం, అగ్రికల్చర్ వారు కూడా మాకు ఎల్లప్పుడూ సహకారం అందిస్తున్నారు. అదేవిధంగా బెల్లంపల్లి కేవీకే వాళ్ళు కూడా మాకు ఎన్నోసార్లు ప్రోగ్రామ్స్ పెట్టి ఇక్కడ రైతులకు ఎడ్యుకేట్ చేయడం, వేరే స్కీమ్స్ ఏముంటే వాటి గురించి చెప్పడం ఇవన్నీ చేస్తున్నారు. దీన్ని రైతులందరూ ఉపయోగించుకొని ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా హాజీపూర్ ఎఫ్పిసి ఆధ్వర్యంలో హాజీపూర్ మండల కేంద్రంలో ఉత్తమ రైతులను సన్మానం చేయడం జరిగింది. మాజీ ప్రధాని చరణ్ సింగ్ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం 2006 నుంచి రైతు దినోత్సవం జరుపుతుంది. దానిలో బాగానే ఈరోజు ముగ్గురు రైతులకు మేము హాజీపూర్ ఎఫ్పిసి ఆధ్వర్యంలో ఉత్తమ రైతులకు సన్మానం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఎస్బీఐ ఫీల్డ్ ఆఫీసర్ గారు, ప్రేమ్ సాగర్ గారు అండ్ ఏవో గారు పాల్గొనడం, మా హాజీపూర్ ఎఫ్పిసి చైర్మన్ గారు పాల్గొనడం జరిగింది. మేము హాజీపూర్ ఎఫ్పిసి 2019లో స్టార్ట్ అయ్యి మేము మేజర్గా వచ్చి ప్రకృతి వ్యవసాయం చేయాలి, భూమిని కాపాడాలి, రాబోయే తరాలకు మంచి భూమిని, మంచి వాతావరణము, మంచి ఫుడ్ అందించి సేంద్రియ ఉత్పత్తులు అందియాలని మేము ఒక నిర్ణయం తీసుకొని చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. దానిలో భాగంగా కూడా ఇవాళ ఈ కార్యక్రమం చేశాము. మేము ఈ సంవత్సరం ఒక 25 ఎకరాలు మ్యాంగో సేంద్రియ పద్ధతిలో పండిస్తున్నాం. రైతులను కూడా వారి ఇంటి అవసరాల కోసం, ఏదైతే మీరు ఎక్కువ చేయకుండా మీ అవసరాల కోసం, మీ తిండి కోసం 10 గుంటలల్లో వరి, 1 గుంటలో కూరగాయలు చేసుకోవాలని గతంలో కూడా హాజీపూర్ ఎఫ్పిసి ఆధ్వర్యంలో తీర్మానం చేసి రైతులకు ఎడ్యుకేట్ చేశాము. మరియు ఇంకా ఈసారి హాజీపూర్ ఎఫ్పిసి ద్వారా ఎవరైతే రైతులు సన్నపడ్లు అమ్మాలనుకుంటున్నారో ఆ సన్నపడ్లను మేమే ఎఫ్పిసి ద్వారా కొని 2500కు కొన్నాం. 2500కు కొని ప్రాసెస్ చేసి నాణ్యమైన బియ్యం కూడా హాజీపూర్ ఎఫ్పిసి ఆధ్వర్యంలో సప్లై చేయడానికి ముందుకు వస్తున్నాం. ఎవరైనా రైతులు వినియోగదారులు కావాలంటే మేము మా దగ్గర రైస్ ఉన్నాయి, ఎట్లాంటి కల్తీ లేని రైసు జయశ్రీరామ్ ఉన్నాయి. దీన్ని వినియోగించుకోవాలని సందర్భంగా కోరుకుంటున్నాం. నేడు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా రైతు ఉత్పత్తి సంస్థ హాజీపూర్ వారి ఆధ్వర్యంలో వారి యాజమాన్యాల సహకారంతో మండలంలోని ఉత్తమ రైతులకు సన్మానం జరిగింది. చాలా సంతోషము. వాళ్ళ మోటో ఏంటంటే రసాయన ఎరువులు తగ్గించి సేంద్రియం వైపు అడుగులు వేయడం. దానికి అనుగుణంగా కూడా మా వ్యవసాయ శాఖ తరఫున నేచురల్ ఫార్మింగ్లో భాగంగా ఈ హాజీపూర్ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం జరిగింది. దీనిలో భాగంగా ప్రతి ఎకరా అంటే 5 ఎకరాలకు ఒక భూసార పరీక్ష నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము ఫీల్డ్ లెవెల్లో వర్క్ చేస్తున్నాము. తమరు కూడా తమ వంతు సహకారంగా మీ యొక్క భూసార పరీక్షల కోసము మట్టిని రైతు వేదికకు ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఓ మంచిర్యాల నుంచి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు
నేను నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మెయిన్గా ఇక్కడ జరిగిన సమావేశంలో రైతులందరితో మనం ఏవేవైతే స్కీమ్స్ మనం వాళ్ళకి ఇవ్వగలుగుతామో అది డిస్కషన్ చేయడం జరిగింది. రైతులు కేఎస్ఆర్ కిసాన్ సమృద్ధి రిన్ మనకేంటంటే రైతులు ఒకవేళ ఇచ్చేటువంటి మనకి పంట పండించడానికి కావాల్సినటువంటి ఏదైతే మనకు వడ్డీ లేనటువంటి రుణాలు అవి ఉన్నాయో అవి సరిపోకపోతే మనం కేఎస్ఆర్ ఇస్తున్నాం, కిసాన్ సమృద్ధి రిన్. దాంట్లో ఏంటంటే మార్ట్గేజ్ లోన్స్ ఇస్తున్నాం. అదేవిధంగా ఎవరైనా రైతులు ఇంకా కొంచెం వేరే విధానం ద్వారా అంటే సేంద్రియ విధానంతో పాటు సైంటిఫిక్ విధానంలో ఏమైనా పంటలు పండించుకోవడానికి మనం దీంట్లో కొన్ని పంటలు పండించుకోవడానికి కొన్ని ఇవ్వడం జరుగుతుంది. అది ఏంటంటే ఈ కేఎస్ఆర్ స్కీమ్లోనే భాగంగా ఇవి మనం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్ఎల్ఎం ప్రోడక్ట్ కూడా నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కూడా మనం ఇది ఏంటంటే రైతులు ఒకవేళ పౌల్ట్రీ కానీ తర్వాత వచ్చేసి గేదెలు అంటే పెంపకం కావచ్చు, తర్వాత వచ్చేసి మనకి మేకల పెంపకం కావచ్చు, దాంట్లో మనం భాగంగా ఏంటంటే 50% సబ్సిడీ ఉండండి దాంట్లో. అది మనం వాళ్ళకి ఉపయోగపడేలాగా దాని స్కీమ్ వివరాలు మనం వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా రైతులకి ఏవైతే మెయిన్గా ట్రాక్టర్ లోన్స్ కావచ్చు, తర్వాత వచ్చి కంబైన్ హార్వెస్టర్స్ కానీ పవర్ టిల్లర్ కానీ సంబంధించినటువంటి లోన్స్ సబ్సిడీ విధానాల్లో ఏవైతే ఇవ్వడం మనం వాటి గురించి కూడా చెప్పడం జరిగింది. సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అదే PMJJBY కావచ్చు, PMSBY కావచ్చు, తర్వాత వచ్చేసి ఇన్సూరెన్స్ పాలసీస్ కూడా రైతులకు వివరించడం జరిగింది. అదేవిధంగా డిజిటల్ అరెస్ట్ దాని ఏంటంటే పర్యవసనాలు కూడా మనం వివరించడం జరిగింది. మనకి మెయిన్గా ఎటువంటి కాల్స్ వస్తున్నాయి, ఫ్రాడ్ కాల్స్ వస్తున్నాయి అవి కూడా వివరించడం జరిగింది. వీటన్నిటిలో కొంచెం రైతులకు అవగాహన కనిపించడం జరిగింది.